మీ ఫేవరెట్ సీరియల్స్ ఇప్పుడు టీవీకి ముందే సన్ నెక్స్ట్ యాప్ లో మస్తుగా అందరికి ముందే చూడండి. ఇప్పుడు సన్ నెక్స్ట్ యాప్ ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇలాగే ఆ భైరవి దేవిని ఆరాధిస్తావన్న సంగతే నాకు తెలీదు. తెలిస్తే ఏమయ్యేది? నన్ను పెళ్లి చేసుకునేవాడివి కాదా రాజ్? దేవి నా జీవితంలో చాలా చేసింది. నేనింత సంతోషంగా ఉన్నానంటే దేవియే కారణం. ప్రేమ భక్తి పదే పదే ప్రదర్శించేవి కావు, అవి మనసుకి సంబంధించినవి. ఆది మాటకి విలువ లేదా? ఇది మాటికి సంబంధించిన విషయం కాదు, అమ్మవారికి సంబంధించిన విషయం. వదినా, మేము దేవుణ్ణి ఆరాధించము. ఇప్పుడు ఆరాధించండి, పూజించండి. జీవితంలో ఎన్ని అద్భుతాలు జరుగుతాయో మీరే చూడండి. నా మాట అర్థం చేసుకో. నాకెందుకు నువ్వు చేసేది కరెక్ట్ కాదనిపిస్తుంది. రాజ్, నువ్వే అర్థం చేసుకో. ఒకవేళ ఈ విగ్రహం బయట పడేయాలి అంటే మన బంధం కూడా తెంచేసుకున్నట్టే. పెద్ద మాటలు ఎందుకమ్మా? ఎందుకంటే నాకు దేవియే ముఖ్యం. నా జీవితంలో దేవికే మొదటి స్థానం ఉంది. ఆ తర్వాతే ఎవరైనా ఏమైనా. ఆది కూడా పూజలు చేస్తాడమ్మా, కానీ ఎందుకో వద్దు అంటున్నాడు కదా. నేను దేవికి అభిషేకం చేయాలి, పూజ చేయాలి. ఏంటమ్మా ఇది? అసలు ఈ విగ్రహాన్ని ఎవరు పంపించారో? ఆ శివగామియే ప్లాన్ చేసి పంపించుంటుంది. అంతే అయ్యుంటుంది. ఏమైనా ఇన్వెస్ట్మెంట్లు లాస్ లో ఉండుంటే బ్యాంక్ లోన్ ద్వారా ఏమైనా చేయొచ్చా? అంటే ఏమీ పాసిబిలిటీస్ లేవని మీరే చెప్తున్నారు, కానీ మరి ఏం చేయాలి? దానికి కావాలంటే నేను ష్యూరిటీ ఉంటాను. అయినా మీరు కుదరదంటున్నారు కదా, మరి ఎలా ఇన్వెస్ట్మెంట్లన్నీ పుల్ బ్యాక్ చేసేది? ఇది చాలా ఇమీడియట్ గా తేల్చుకోవాల్సిన వ్యవహారం. ఇంకా వేరే ఏదైనా సోర్సెస్ ఉన్నా కూడా, వేరే దారున్నా కూడా నాకు చెప్పండి ప్లీజ్. దీన్ని ప్రయారిటీగా తీసుకోండి. దీనివల్ల జీవితాలే తారుమారయ్యే పరిస్థితి. ప్లీజ్. అమ్మా, కొంచెం మాట్లాడొచ్చా? భవాని, నేను ఒక మాట చెప్పాలి. చెప్పమ్మా. నువ్వు నన్ను కోపడనంటే నేను చెప్తాను. నేనేం కోప్పడను, నిర్మోహమాటంగా చెప్పొచ్చు. నేను ఒక సర్ప్రైజ్ పని చేశాను. సర్ప్రైజ్ పనా? ఏంటది? మళ్ళీ నువ్వు నన్ను తిట్టవు కదా? అబ్బా, విసిగించకుండా చెప్పు భవానీ. అదుగో విసుక్కుంటున్నావు. నేను చెప్పనులే. భవానీ, విసిగిస్తుంది నువ్వు. నీకు చెప్పాలనిపిస్తే చెప్పు, లేకపోతే లేదు. నేను ఒకరికి గిఫ్ట్ పంపాను. గిఫ్టా? ఏం గిఫ్ట్? మీకు నాకు అందరికీ ఇష్టమైనదే. ఏంటది? భైరవీదేవి విగ్రహాన్ని గిఫ్ట్ గా పంపించాను. ఎవరికి? అది చెప్పు భవానీ, మంచి పనే చేసావు కదా. శిశిరపినికి. నిజంగా? అవునమ్మా. నేను చేసిన పని నచ్చిందా? అవును భవానీ, ఎంత మంచి పని చేసావో తెలుసా? నీకు తెలియకుండానే నువ్వు చాలా చాలా మంచి పని చేసావు. అవునా అమ్మా? అవును. శిశిరకి భైరవీదేవి అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి మా దగ్గర నుంచి అదేమీ నేర్చుకోకపోయినా భైరవీదేవిని ఆరాధించడం నేర్చుకుంది. భైరవీదేవిని ఇష్టంగా పూజించేది. మాతో చెప్పుకోలేని విషయాలు, తను పడుతున్న కష్టాలు, తన కోరికలు అన్నీ భైరవీదేవి దగ్గర చెప్పుకునేది.
భైరవీదేవంటే దానికి పూనకమే అంత ఇష్టం. ఎంత మంచి పని చేసావు. అమ్మయ్యా, నువ్వు ఎక్కడ నన్ను కోపెడతావో, నన్ను ఎక్కడ తిడతావో అని అనుకున్నాను. నాకింకా శిశిర ఎలా ఉంటుందనే బెంగే లేదు, భయం లేదు. ఆ ఇంట్లో ఉన్న రాక్షసుల నుంచి శిశిరని కాపాడ్డానికి భైరవీదేవుంది. నా చెల్లిని భైరవీదేవే కాపాడుకుంటుంది. ఇప్పుడింక ప్రతి క్షణం నా చెల్లెల గురించి నేను టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. భయం అంతకన్నా లేదు. నా గుండెల మీద నుంచి పెద్ద భారం దిగిపోయింది. శిశిర గురించి ఆందోళనే అవసరం లేదు. అయితే శిశిర పిన్నికి నేనే ఆ గిఫ్ట్ పంపానని నిజం తెలిసినా నన్ను కోప్పడదన్నమాట. అవును కన్నా, కావాలంటే నువ్వే ఫోన్ చేసి పిన్ని అది నేనే పంపానని చెప్పు. వదిలే అమ్మా, పిన్ని విషయంలో నేను ఎప్పట్లానే ఉంటాను. చూస్తూ ఉండు. ఆ ఇంటికి వెళ్ళిన భైరవీదేవి శిశిరకి నన్ను చూడాలన్న ఆశ కలిగేలా చేసి నన్ను కలవడానికి వచ్చేలా చేస్తుంది. ఇన్ని రోజులు కలవాలనుకున్నా కలవడం మాత్రం కుదరలేదు. ఇంక నాకు తెలిసి ఆ ప్రాబ్లమే ఉండదు. అమ్మా, ఒకవేళ నువ్వు మాత్రం ఫోన్ చేస్తే ఆ విగ్రహం నేను పంపాననే విషయం చెప్పకు. ఎందుకైనా మంచిది, సరేనా? ఆ, సర్లే. థ్యాంక్ యూ భవానీ. తనకెంతలా చెప్పినా వినకుండా విగ్రహాన్ని లోపల పెట్టింది. ఇప్పుడు పూజ గదిలో పెట్టి పూజలు మొదలుపెట్టింది. నాకన్నా దేవి విగ్రహం దేవిని ముఖ్యమని చెప్తోంది. ఛా! హారతి తీసుకో. ఏమైంది రాజ్? అంతా బానే ఉంది కదా? అది హారతి తీసుకోవడానికి ఏమైనా ఇబ్బందా? విగ్రహం వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, నువ్వేదో డిస్టర్బ్ అవుతున్నట్టుగా ఉంది. ఏం జరుగుతోంది రాజ్? చెప్పాను కదా, ఏదో ఒక నెగిటివ్ ఫీలింగ్ అంతే. నువ్వేమైనా దయ్యానివా రాక్షసుడివా? దేవి విగ్రహం చూసి నెగటివ్ గా ఫీల్ అవ్వడానికి? చూడు శిశిర, నేనే పనైనా నిష్టగా చేస్తాను. నిష్టతో చేయకపోతే నాకు ఆ పని నచ్చదు. అందుకే అలా ఫీల్ అవుతున్నాను. అలా అయితే ఓకే, కానీ ఇలా భయపడి టెన్షన్ పడితే మనమే ఇబ్బంది పడతాం. హారతి తీసుకుంటావా? మరీ ఎక్కువ ఆలోచించి ఎక్కువ భయపడితే శిశిరకి అనుమానం వస్తుంది. జాగ్రత్తగా ఉండాలి.